హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వసంత టాక్స్. నేనైతే ఈరోజు హెల్తీ అయినా, టేస్టీ అయినా, ఈజీగా చేసుకునే టమాటా ఇంకా నువ్వుల పచ్చడినైతే మీకు చేసి చూపించేస్తాను. చాలా ఈజీగా, చాలా త్వరగా అయిపోద్ది. పిల్లలు ఇష్టంగా తింటారు. అలానే రైస్‌లోకి తినొచ్చు. అలానే టిఫిన్స్‌లోకి కూడా తినొచ్చు. అలా చేసి పక్కన పెట్టుకుంటే. సో, చూడండి దానికోసం నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఒక 3 స్పూన్ల వరకు నువ్వులనైతే చక్కగా వేపించుకుంటున్నానండి. నువ్వులనేవి చక్కగా వేగాలన్నమాట. అంటే కాస్త రెడ్డిష్‌గా అవుతాయన్నమాట. వేగితేనే నువ్వులు మంచి టేస్ట్ వస్తది. నువ్వులు వేగకుండా తీసేయకండి. దానికి కావాల్సినవన్నమాట. సో, చూడండి నువ్వులు మంచిగా వేగిపోయిన తర్వాత ఒక 100 గ్రాముల వరకు ఉంటాయండి పచ్చిమిర్చి. ఆ నువ్వుల్లోనే వేసైతే వేపించేసుకున్నానండి. అంటే వేగిపోయిన నువ్వుల్లోనే పచ్చిమిర్చి అయితే వేసేసాను. సో, ఆ రకంగా అన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఏమీ వేగిపోనక్కర్లేదండి. మీడియంగా అంటే 70% వేగితే చాలు. అలా వేగిన తర్వాత ఆ నువ్వుల్ని అదే విధంగా ఇంకా పచ్చిమిర్చి ఆ మొత్తం తీసేసి నేను చక్కగా పక్కకైతే పెట్టేసుకున్నానండి. అదే బాండీలో కాస్తంత కొత్తిమీరనమాట. కొత్తిమీరలో ఉన్న వాటర్ ఇంకిపోయేలాగా మీరు కొత్తిమీరనైతే వేపి పెట్టుకోండి. చూడండి ఈ రకంగా. అవన్నీ మిక్సీ జార్‌లో అయితే పక్కన పెట్టుకున్నాను. అదే విధంగా అందులోనే మళ్ళీ ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో ఈ టమాటా ముక్కలనేవి మగ్గించుకోండి. చూసారా అండి ఈ రకంగా. టమాటా ముక్కలు త్వరగా మగ్గాలి అంటే అందులో కాస్తంత ఉప్పు వేసుకోండి. రాళ్ళ ఉప్పు వేసుకుంటే బాగా టేస్ట్‌గా అనిపిస్తది అంటారు. సో, రాళ్ళ ఉప్పుతో అయితే మగ్గించుకోండి వీలైతే. చూడండి ఈ రకంగా అయితే టమాటాలు మగ్గుతున్నాయన్నమాట. అదంతా టమాటాలో ఉన్న నీరన్నమాట. చూసారా అండి ఈ రకంగా. ఇంకాస్త మగ్గాలి. టమాటా అనేది ఇంకా పచ్చిగానే ఉంది. సో, చూడండి మళ్ళీ ఒకసారి కలియపెట్టుకొని నేను టమాటాల కోసం మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత మరొక 2 నిమిషాల్లో ఈ రకంగా అయితే మగ్గిపోయినాయండి. చూడండి కాస్తంత నీరైతే ఉండనివ్వండి. ఎందుకు అంటే పచ్చడి కాస్తంత పలచగా ఉంటే చట్నీలోకి కూడా బావుంటదనమాట. అదే చట్నీలాగా టిఫిన్‌లోకి చట్నీలాగా కూడా బావుంటది. అవన్నీ మిక్సీలో వేసుకొని కాసిన్ని వెల్లుల్లిపాయలు, కాస్తంత జీలకర్ర, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, అలానే ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని ఈ రకంగా మిక్సీ చేసుకోండి. ఆ తర్వాత టమాటాలనేవి వేస్తూ ఉప్పు చూసుకోండి. మీ రుచికి తగినంత ఉప్పు. చూడండి ఈ రకంగా మరీ మెత్తగా చేసేయకండి. ఇలా చేస్తే మీకు రోట్లో చేసినట్టుగా బావుంటదనమాట. ఏ రోటి పచ్చడైనా కూడా కాస్తంత కచ్చా బిచ్చా ఉంటేనే అవి చాలా టేస్ట్‌గా ఉంటది. చూడ్డానికి కూడా బావుంటది. చూడండి ఈ రకంగా అయితే ఉంటది పచ్చడి. పచ్చడైతే కమ్మగా ఉంటదండి. మీరు అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో అన్నం తిన్నారు అనుకోండి ఎంత కమ్మగా ఉంటదో. అందులోకి ఒక ఆమ్లెట్ ఉంటే ఇంకా ఏ కూర సరిపోదనమాట. ఎంత కమ్మగా ఉందంటేనండి నాకు చేస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేసాయన్నమాట. చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా అబ్బాయి అయితే వచ్చేసాడండి. వాడు తిని చాలా బావుందనైతే చెప్పాడు. అంటే కారం ఎక్కువ తినని వారైతే ఒక 4 పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి. అసలు పచ్చిమిరపకాయల్లో కారమే లేదండి. ఓకేనండి. థ్యాంక్